ఇప్పుడైతే మనకు ఊబర్లో రైడ్ పడింది అనమాట. సో ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్ రైడ్. ఇది ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్లెస్ రోడ్లో పోతున్నా. సో ఈ రోడ్ అయితే మస్తు ఉంటుంది అనమాట. సో నైట్ రావాలి ఇంకా బాగుంటుంది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ర్యాపిడోలో ఒక రైడు, ఊబర్లో ఒక రైడ్ చేసిన నేను ఇప్పుడు. ఇంకో విషయం ఏంటంటే నేను ఓన్లీ హాఫ్ డేనే చేస్తున్నాను, ఎందుకంటే నాకు డే టైంలో నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. ఏం వాడకవయ్యా. ఇప్పుడే కస్టమర్ పిక్ చేసుకున్నాను, ఆయన శంషాబాద్కి తీసుకెళ్ళాలి. సో ఈయన పాన్ తీసుకుంటాడంట. సో అంతంగా విమల్ బ్యాచ్, పాన్ పార్క్ బ్యాచ్ అనమాట. ఇక్కడ ఎక్కువ ఎట్లా తింటారో ఆయన అర్థం కాదు నాకు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. అరే రే బ్యాగ్ రే. అరే చేతులేని అట్టేసుకున్నాడు. ఊబర్ కానీ ర్యాపిడో కానీ రైడ్స్ చాలా తక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఫ్రీ బస్సు స్టార్ట్ చేసినారు కదా. ఆల్మోస్ట్ 1.5 hours వెయిట్ చేస్తే ఇప్పుడు పడింది రైడు. డైరెక్ట్ మన సనత్ నగర్ పడింది. 30 కిలోమీటర్స్ రైడ్ ఇది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. నేను కస్టమర్ ఇద్దరం చాయ్ తాగినాం అనమాట కొంతసేపు. నాకు కూడా కొంచెం తలని వస్తుంది. అచ్చా 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 ఠీక్ హై అచ్చా. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మోహన్ విశాల్. సో ర్యాపిడో ఊబర్ ఛాలెంజ్లో ఇది 3rd vlog అనమాట. సో లాస్ట్ 2 vlogs అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇది 3rd vlog. సో ఈరోజు టైం చూసుకుంటే ఇప్పుడు 12:40 అయింది. ర్యాపిడో ఆన్ చేసిన, ఊబర్ 2 ఆన్ చేసిన. చూద్దాం రైడ్స్ ఎక్కడ పడతాయో. ఇప్పుడు లంచ్ కూడా చేయాలి. నేను పొద్దున్న నుంచి 8 దాకా లంచ్ చేస్తుంది. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా ర్యాపిడో ఊబర్ ఎవరైనా వీడియోస్ చూడాలనుకుంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. సో మ్యాక్సిమం ఇన్ఫర్మేటివ్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇంకా ఇప్పుడు రైడ్స్ కోసం చూస్తున్నా, రైడ్స్ పడట్లేవు ప్రస్తుతానికి. ప్రజెంట్ ఇప్పుడు అమీర్పేటలో ఉన్నానమాట. సో ఇప్పుడైతే మనకు ఊబర్లో రైడ్ పడింది అనమాట. సో ఇది వచ్చేసి 5 కిలోమీటర్స్ రైడ్. ఇది సోమాజీ కూడా పడింది. వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ నుంచి, ఎందుకంటే ఇక్కడ రైడ్స్ పడట్లేవు. ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోవడం బెస్ట్. 5-6 అయితే రైడ్ 5 కిలోమీటర్స్ రైడ్. సోమాజీ కూడా రాజ్భవన్ రోడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అమీర్పేట నుంచి బేగంపేట నుంచి ఇట్లా సోమాజీ కూడా రూట్ నుంచి వెళ్ళిపోవాలి. సో రైడ్ వచ్చేసి టోటల్ అమౌంట్ వచ్చేసి 59 అయితే 53 ఇచ్చినాడు, -5 రూపీస్ కట్ చేసినాడు అనమాట. సో ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే అయిపోయింది. ర్యాపిడోలో ఇంకోటి పడింది, యాక్సెప్ట్ చేసిన. ఇది వచ్చేసి చాంద్రం ఉన్నాడే. సరే వెళ్దాం, ఏముంది మాకు రైడ్స్ ఇంపార్టెంట్. హిమాయత్ నగర్ పడింది ఇది ర్యాపిడోలో. సో హిమాయత్ నగర్ కోటికి దగ్గరే కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఇంకా కస్టమర్ పికప్ లొకేషన్కి వెళ్దాం. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి నేను నెక్లెస్ రోడ్లో పోతున్నా. సో ఈ రోడ్ అయితే మస్తు ఉంటుంది అనమాట. సో నైట్ రావాలి ఇంకా బాగుంటుంది. పీస్ ఆఫ్ మైండ్ బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ట్యాంక్ బండ్ రూట్ ఇది అంతా. ట్యాంక్ బండ్ పక్కనే అనుకోండి. హైదరాబాద్ సిటీలో నాకు నచ్చేది మెయిన్ ఈ ట్యాంక్ బండ్ రూటే అనమాట. మంచిగా భలే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. నైట్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది అనమాట. మొత్తం లైటింగ్స్తో అదిరిపోతుంది ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోయాడు కస్టమర్. ఇందాకనే పేమెంట్ వేసాడు, 45 కరెక్ట్ వచ్చింది. 45 అంటే 40 రూపీస్ ఇచ్చినాడు, 5 రూపీస్ కట్ చేసినాడు. ఓకే. సో ఇంకా ర్యాపిడోలో ఒక రైడు, ఊబర్లో ఒక రైడ్ చేసిన నేను ఇప్పుడు. లంచ్ చేశాక మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇంకో విషయం ఏంటంటే నేను ఓన్లీ హాఫ్ డేనే చేస్తున్నాను, ఎందుకంటే నాకు డే టైంలో నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ నుంచి నేను ఖాళీగా ఉంటాను కాబట్టి నేను ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేసిన అనమాట. సో హాఫ్ డే ఎర్నింగ్స్ ఎట్లుంటాయో చూపిస్తాం మీకు. దాన్ని బట్టి ఇంకా ఫుల్ డే కూడా చేసుకోవచ్చు మనం. అంటే ఫుల్ డేలో కూడా ఎర్నింగ్స్ ఎట్లుంటాయో ఒకసారి చేస్తా. సండే రోజు చేస్తాను నేను, ఎందుకంటే సండే నేను ఫ్రీగా ఉంటాను కాబట్టి. సో సండే రోజు ఎట్లుంటుంది ఏంది అనేది ఎండింగ్స్ అని మొత్తం చూపిస్తాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇంకా నేను వ్లాగ్ని లంచ్ చేశాక కంటిన్యూ చేస్తా. సో గైస్ మనకైతే ఇప్పుడు 26 కిలోమీటర్స్ రైడ్ అయితే పడింది. సిద్ధాంతి అని వచ్చింది లొకేషన్. ఇది కూడా ఊబర్లో పడింది అనమాట, లాంగ్ రైడ్ ఇది. సో ఐ థింక్ ఇది శంషాబాద్ అనుకుంటా. సో లాస్ట్ బ్లాగ్లో కూడా శంషాబాద్కి వెళ్ళాను, ఇప్పుడు మళ్ళీ అక్కడికే పడింది. ఓటీపీ 4397. ठीक है ओके, टेक यूर ओन टाइम. బా ఇప్పుడే కస్టమర్ పిక్ చేసుకున్నాను, ఆయన శంషాబాద్కి తీసుకెళ్ళాలి.
సో ఈయన పాన్ తీసుకుంటాడంట. సో అంతంగా విమల్ బ్యాచ్ పాన్ పార్క్ బ్యాచ్ అనమాట ఇక్కడ ఎక్కువ. ఎట్లా తింటారో నాయన అర్థం కాదు నాకు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. नॉलेज इज डिवाइन. ऑर्डर बुक करने के बाद मैं कॉल किया आपको, कॉल किया तो आप कॉल नहीं उठा रहा. अभी देख मिस्ड कॉल दिखा रहा है ना रेड मार्क में, ऐसा ऐसा. अरे 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 बैग रे. हेलो थैंक यू हेलो. अरे చేతులే నట్టేసుకున్నా. उधर चलो राइट से. राइट से क्या से ऐसा? अरे भाई यहाँ पे फुल ट्रैफिक होता ना, यहाँ से बहुत ट्रैफिक रहता है. ये छोटा रोड है ना. ठीक है क्या कुछ नहीं कर सकते. ట్రాఫిక్ ఉన్న చోటుకే తీసుకుపోతున్నాడు నా. హోల్ సిటీ నుంచి బయట పడాలంటే పెద్ద టాస్కే అబ్బా, మెంటల్ వేస్తుంది. ఏం ట్రాఫిక్ అసలు, ఒక్కడు కూడా చక్కగా రాడు, అడ్డదిడ్డంగా వస్తుంటారు నాయలు. ఈ నాయలు ఇటు వస్తారు కాబట్టి నాకు కూడా అడ్డదిడ్డంగా పోతుంది అవుతుంది బండి. ఏం చేస్తాం వాళ్ళు ఈ రూల్స్ పాటియ్యారు. మనం ఇరుకోవాల్సి వస్తుంది ట్రాఫిక్లలో. మనం ఎందుకు ఇరుక్కోపోవడం, మనం కూడా అటే ట్రాఫిక్ ని తప్పించుకుంటూ వెళ్ళిపోవాలి. చూడు వీడు ఇక్కడ బేరం ఆడుతున్నాడు ఈ ట్రాఫిక్ లో. రేపు వెళ్ళరా బాబు, ట్రాఫిక్ జామ్ అవుతుందో పక్క నీదొకటి. అమ్మా ఏందినైనా ఇది ఆటోనా ఏంది ఇంకేమన్నా? ఎవరెవరే దేవుడా, ఓహో ఇదే కథ. దీనివల్ల నా ఇంత ట్రాఫిక్, బా దేవుడు. వీడు చూడండి లోడ్ ఎంత తీసుకుపోతున్నాడు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఉరి నీ పాసులా ఉరే అంత లోడు ఆయిల్ క్యాన్ తీసుకుపోతున్నాడు. ఆటో ఎట్టు తట్టుకుంటుందిరా బాబు. ఫోర్ 4913 బయట పోయి ఇప్పుడు కస్టమర్ పిక్ చేసుకొని స్టార్ట్ అయినా. ఇది వచ్చేసి 6.8 కిలోమీటర్స్ చూపిస్తుంది రైడ్. ఎగ్జాక్ట్ అరంగా చౌరస్తా అని పెట్టినాడు డ్రాప్ లొకేషన్ అయితే. మళ్ళీ అక్కడ ఏదో హోటల్ ఉంటున్నాడు, చూద్దాం. ఇట్లా మీద పడితే బాగుంటుంది రైడ్స్. చాలా మధ్యలో టైం తీసుకుంది అనుకో గ్యాప్, చాలా టైం వేస్ట్ మనకు, అంతా తలకాయ నొప్పి. అంటే ఇంట్రెస్ట్ పోతుంది, చేయాలన్న ఇంట్రెస్ట్, మూడు ఉత్సాహం అన్నీ పోతాయి ఇంకా. సో మనకు ఊబర్ కానీ ర్యాపిడో కానీ రైడ్స్ చాలా తక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఫ్రీ బస్ స్టార్ట్ చేసినారు కదా. సో అందుకని లేడీస్ కూడా సరిగ్గా బుక్ చేసుకోవడం మానేసి మొత్తం బస్సులకి వెళ్ళిపోతున్నారు. సో హైదరాబాద్ సిటీలో ఏంటంటే మెజారిటీ ఎక్కువ లేడీసే ఉన్నారనమాట. అమ్మాయిలు లేడీస్ ఎక్కువ జాబ్ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మాయి మొత్తం వాళ్ళకే వస్తున్నాయి జాబ్స్ అన్నీ హైదరాబాద్లో. అబ్బాయిలకి పెద్దగా లేరు, నాకు ఎక్కడ కనపడట్లేరు కూడా. ఫ్రీ బస్ లేకపోతే మంచిగా రైడ్స్ భయంకరంగా పడేవి. ఈ ఫ్రీ బస్ స్కీమ్ తీసేసినాక అప్పుడు చూడాలా ఎట్లుంటుందో. ఒకసారి ఊహించుకుంటేనే ఇంకా అసలు ర్యాపిడో వాళ్ళకి ఇంకా నెలకు ఇంకా ఈజీగా నాకు తెలిసి 40,000 సంపాదిస్తారేమో. ఇంతకుముందు ఫ్రీ బస్ స్కీమ్ రాకముందు అంతే ఉండేంట ఎర్నింగ్. అంటే దగ్గర డైలీ 2000 దాకా ఎర్న్ చేసేవాళ్ళంట. బట్ ఇప్పుడు ఫ్రీ బస్సులు వచ్చిన నుంచి కొంచెం తగ్గిపోయింది. అసలు 1000 కొట్టడం కూడా కష్టమైపోయింది. ఇప్పుడు ఈరోజు అయితే పెట్రోల్ ఒక 200 పోపించినాను అంతే. ఎందుకంటే హాఫ్ డేనే కదా నాది. సో చూద్దాం ఈ 200 పెట్రోల్తో ఎంత ఎర్నింగ్ చేస్తాను. ఈ లాస్ట్ బ్లాగ్లో కూడా 200 పెట్రోల్తోనే చేసిన నేను. 700 దాకా వేసాను అనమాట. వా ఆయన స్కూటీని సాగు కొడుతున్నాడు కదా మరి. బాయ్ कैमरा है एग्रीमेंट 63 भैया. थैंक यू भैया. 63 రూపీస్ వచ్చింది. 56 ఎంత చేసినాడు, -6 రూపీస్ మైనస్ చేసినాడు. 63 అంటే 56 ఇచ్చినాడు. అన్న ఏం చేసినాడు అంటే మంచి అరంగర్ చౌరస్తా పెట్టినాడు డ్రాప్ లొకేషన్, కానీ ఇంకా వెనకే దిగినాడు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ నుంచి మనకు రైడ్స్ పడతాయో లేదో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. శంషాబాద్కి మళ్ళీ రిటర్న్ రైడ్ పడింది అనమాట. 10 కిలోమీటర్స్ ఊబర్లో పడింది. ఇది అవుటర్ రింగ్ రోడ్ అంట ఓఆర్ఆర్. సో ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చా. మళ్ళీ ఇక్కడ నుంచి ఎందుకు వెళ్తున్నాను అంటే అక్కడ నుంచి మనకు మళ్ళీ లాంగ్ రైడ్స్ పడతాయి అనమాట. ఆ హోప్తోనే పోతున్నాను. సో చూద్దాం ఇప్పుడు శంషాబాద్ పోయినాక మళ్ళీ లాంగ్ రైడ్స్ పడతాయో లేదు చూద్దాం. ఇప్పుడు కస్టమర్ పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా. సందీప్ కదా
ఓకే 4380 ఎక్కను రైడ్ అయితే కంప్లీట్ అయింది. 104 రూపీస్ వచ్చింది. చూద్దాం ఎంత కట్ చేసినాడు. 96 రూపీస్ అంటే 10 రూపీస్ కట్ చేసినాడు. సరే ఇంకా ఇక్కడ నుంచి ఇది అవుటర్ రింగ్ రోడ్ ఎంట్రీ అనమాట. సో ఈ నుంచి మనం శంషాబాద్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్తే ఏమన్నా రైడ్స్ పడే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే నాకు తెలిసి పడవు అనుకుంటా. సో లెట్స్ మూవ్. 2000 years later. అదేలే 022 ఎక్కడ ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేస్తే ఇప్పుడు పడింది రైడు. డైరెక్ట్ మన సనత్ నగర్ పడింది. 30 kilometers రైడ్ ఇది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. సో అందుకే వెయిట్ చేసా ఎంతసేపు పడుతుంది అనుకున్నా. ఆల్మోస్ట్ పడింది. సో ఫైనల్లీ హ్యాపీ అనమాట. సో ఇంకా తీసుకొని డ్రాప్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. యాక్చువల్లీ ఈ రైడ్ మిస్ అవుతుంది అనుకున్నా ఈ ర్యాపిడోలో. సో ఇక్కడే వెయిట్ చేసాను ఎంతసేపు నేను ఇక్కడ లెఫ్ట్లో. రైడ్ పడింది. డైరెక్ట్ కస్టమర్ని పిక్ చేసుకున్నాక మీకు చెప్దాంలే అని చెప్పి ఇంకా డైరెక్ట్ పిక్ చేసుకున్నాక ఇప్పుడు బ్లాగ్ చేస్తున్నా. ఆల్మోస్ట్ 4 o'clock ఇక్కడికి వచ్చాను నేను. 4 o'clock ఇక్కడికి వస్తే ఇప్పుడు టైం చూసుకుంటే 5:30 అయింది. కరెక్ట్ ఎగ్జాక్ట్ 5:26 అయింది. ఇప్పుడు పడింది చూడండి రైడ్. 1.5 hour వెయిట్ చేసిన నేను. ఎందుకంటే ఈ నుంచి సిటీ చాలా దూరం కదా, దగ్గర 30 kilometers 20 kilometers ఇంకా ఏరియాస్ అన్నీ ఇంకా ఉన్నాయి కాబట్టి మనం ఖాళీగా పోలేం. సో అందుకోసం చెప్పి ఇంకా వెయిట్ చేసినా ఇప్పుడు పడింది. చాలరా నాయన. నేను కస్టమర్ ఇద్దరం చాయ్ తాగినాం అనమాట. కొంతసేపు నాకు కూడా కొంచెం తలనొస్తుంది, తల గుంజుతున్నట్టు అనిపించింది. అందుకు చాయ్ తాగితే కొంచెం రిలీఫ్ అవుతుంది తాగినా. బాగానే ఉంది. అవును బ్రో, మోహన్ విశాల్ ఛానల్ చూస్తున్నది. వెళ్దామా? ఏది అదే బ్రో, సబ్స్క్రైబ్ ఒక సబ్స్క్రైబర్ వచ్చేసాడు. ఫీలింగ్ హ్యాపీ. సపోర్ట్ చేస్తా బ్రో. మన తెలుగు వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి చేస్తాం సపోర్టు. మీలాంటి వాళ్ళకే చేయాల్సింది అంటున్నాడు. అందరూ ఈ బ్రోలకు కాల్ వేసి ఎంత బాగుంటుందో. కొంచెం మీరు కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్, పుణ్యం ఉంటుంది. ఇంత కష్టపడి బైక్ డ్రైవ్ చేసి అంటే ఇన్ఫర్మేటివ్గా మీకోసమే అనమాట. ర్యాపిడో ఊబర్ ఛాలెంజ్ అడిగారు కాబట్టి సో ఇన్ఫర్మేటివ్గా వీడియోస్ చేస్తున్నాను. సో అండ్ ఆల్సో కొంచెం ఫన్నీగా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నాను మీమ్స్ యాడ్ చేసి. సో నా కష్టాన్ని కూడా మీరు గుర్తించి కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా మంచిగా బెస్ట్గా కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో లైట్ ఫెయిల్ కూడా అవుతుంది గాయస్. సో ఇంకా ఈ రైడ్ అయిపోయాక చూస్తాను నేను. ఇక్కడ డ్రాప్ లొకేషన్కి వెళ్ళాక అప్డేట్ ఇస్తా ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి అని చెప్పి. రైట్, ఇప్పుడు రైడ్ అయితే అయిపోయింది. 289 ఎంతో వచ్చింది అమౌంట్ మనకి 29 kilometersకి. మైనస్ బ్యాలెన్స్ వచ్చి 31. అంటే ఇప్పుడు నేను ప్లాన్ తీసుకున్నా కాబట్టి నాకు చాలా తక్కువ కట్ చేస్తున్నాడు. అదే సబ్స్క్రిప్షన్ ప్లాన్ లేకుండా తీసుకుంటే 0 commission రైడు నాకు తెలిసి ఈజీగా 60 నుంచి 70 రూపీస్ దాకా కట్ చేస్తాడేమో. సో నేను రూమ్కి వెళ్ళాక మీకు అప్డేట్స్ ఇస్తాను. ఈరోజు ఎర్నింగ్స్ ఎంత వచ్చినాయి అనేది మీకు అప్డేట్ ఇస్తాను. స్క్రీన్ షాట్స్ పెట్టి మొత్తం ఊబర్లో ఎంత వచ్చింది, ర్యాపిడోలో ఎంత వచ్చింది, టోటల్ ఎంత వచ్చింది అనేది మొత్తం మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో అది కాసి ఈ వీడియో అయితే. సో ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ర్యాపిడో ఊబర్ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియోస్. సో వాళ్ళు కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంత కిలోమీటర్కి ఎంత ఇస్తున్నాడు అని చెప్పి. ఇట్లా ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు 6:42 అయింది ఎర్నింగ్స్. ఈ టైం వరకు అంటే నాకు మధ్యలో ఇంకా 1.5 hour వేస్ట్ అయింది అనమాట. సో ఆ 1.5 hour కూడా కొంచెం ఏదైనా మీద రైడ్స్ పడింటే ఇంకా ఎక్కువ ఎర్నింగ్ చేసేవాడిని. బట్ ఏం చేస్తావు, ఇప్పుడు నేను శంషాబాద్కి వెళ్ళా కాబట్టి ఇంకా అక్కడ నుంచి రైడ్స్ పడడం చాలా కష్టం. రేరుగా పడినప్పుడు తీసుకోవాల్సింది, వెయిట్ చేయాల్సింది అంతవరకు. సో అందుకే ఇంత టైం పట్టింది. సో అది కాసి వీడియో అయితే. సో ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోతే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి మోహన్ విశాల్ 143. అది కూడా స్క్రీన్ డిస్ప్లే చేస్తాను. సో దయచేసి ఫాలో చేయండి గైస్, సపోర్ట్ చేయండి. సో ఇంకా నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.